పర్యావరణ అనుమతులు అంటే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా ఎలాంటి పైలట్ ప్లాంట్స్ నడపొద్దనే ఒక నిబంధనలు ఉన్నాయి. అంటే ప్రత్యేకించి ఫార్మా కావచ్చు, బల్క్ డ్రగ్స్ కావచ్చు, ఇతర కమర్షియల్ యూనిట్స్ కావచ్చు, ఇలాంటివేవి కూడా మన ఔటర్ రింగ్ రోడ్ అంటే బాహ్య వలదారి అంటారు. సో అలాంటి ఔటర్ రింగ్ రోడ్ పరిమితుల్లో ఇలాంటి పైలట్ ప్లాంట్స్ ఉండడానికి వీల్లేదని కొన్ని జీవోలు, ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు ఇలాంటి నేపథ్యం ఉన్న ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ అంటే కాలుష్యకారక ఇండస్ట్రీస్ పుట్టగొడుగులా వెలుస్తున్నాయి రోజు రోజుకి. సో దీన్ని మనం చూస్తున్నాం. ఇటీవలే రీసెంట్గా ఒక పొల్యూషన్ ఎక్కువగా వెదజల్లుతున్న ఒక ఇండస్ట్రీకి పీసీబీ అధికారులు నోటీస్ ఇచ్చారు. తద్వారా ఇలాంటి విషయం చాలా మటుకు బయటకు వచ్చాయి. అంటే వాళ్ళ కెపాసిటీ ప్రకారం ఒక బల్క్ డ్రగ్ కంపెనీ కావచ్చు, లేదంటే ఒక R&D కంపెనీ కావచ్చు, ఇతర కమర్షియల్ యూనిట్స్ కావచ్చు, వాళ్ళ కెపాసిటీ ప్రకారం పర్ డే 1 కేజీకి సంబంధించి 1 కేజీ కంటే ఎక్కువ మోతాదులో పొల్యూషన్ని రిలీజ్ చేయడానికి వీల్లేదు. ఇది ఒక నిబంధన లాంటిది. అయినప్పటికీ కూడా వాళ్ళు అంటే ఈ పొల్యూషన్ ఇండస్ట్రీస్ బేస్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూల్స్ని తుంగలో తొక్కి అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు 100 లీటర్ల కెపాసిటీ రసాయనాలు ప్రొడ్యూస్ అయ్యే రకంగా రియాక్టర్లతో వాళ్ళు ఈ పొల్యూషన్ని రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని జీవోల ప్రకారం ఈ ఇండస్ట్రీస్ని ఆల్మోస్ట్ గవర్నమెంట్ మనకు 2018 జనవరి 20లోనే ఒక జీవో తెచ్చి ఇలాంటి కాలుష్యకారక రసాయనాలను విడుదల చేసే ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంచకుండా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించాలనే ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. ఆ జీవో నెంబర్ వచ్చేసి జీవో MS-4. సో ఈ జీవో సారాంశం ఏంటంటే ఈ కెమికల్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఈ పొల్యూషన్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వీటన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ తర్వాత తరలించి అక్కడ ప్రిమిసెస్ని తీసుకొని పర్మిషన్స్ తీసుకొని నిర్వహించుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇలాంటి పొల్యూషన్స్ వితౌట్ పర్మిషన్ తీసుకోవడం వల్ల మల్లాపూర్ కావచ్చు, బాలానగర్ కావచ్చు, IDA కావచ్చు, పైప్లైన్ రోడ్ కావచ్చు, ఇలాంటి ఏరియాస్లో ముఖ్యంగా ఈ పొల్యూషన్ విపరీతమైన స్థాయిలో పెరిగి పబ్లిక్ వస్తున్నప్పుడు కూడా రోడ్లపైనే ఈ అండర్ నాలాల నుంచి పాస్ అవుతూ ఒక నురుగులాగా వెదజల్లి ఆల్మోస్ట్ రోడ్డుపైన ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారి ఫేస్లకు కూడా తగిలేటట్లు ఈ నురగ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ని నివారించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే PCB కూడా ఉంది. సో ఈ PCB పర్యవేక్షణలో ఏం జరగాలంటే ఒక రెడ్ అండ్ ఆరెంజ్ అనే ఈ 2 కేటగిరీలను డివైడ్ చేస్తారు వీళ్ళు. దీని ద్వారా ఏంటంటే ఏదైనా ఒక పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీ తాను ఏదైనా రసాయనం అంటే పొల్యూషన్ని రిలీజ్ చేస్తుందో వారు ఖచ్చితంగా PCB పర్మిషన్ తీసుకొని ఉండాలి రూల్ ప్రకారం. బట్ ఈ పర్మిషన్ తీసుకోవాలంటే హయ్యెస్ట్ ఛార్జెస్ అవుతాయి. అందుకని చెప్పేసి చాలా మటుకు ఏం చేస్తున్నారంటే ఈ పైలట్ ఎవరైతే ప్లాంట్స్ నడిపిస్తారో వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది అధికారులను మేనేజ్ చేయడమో లేకపోతే ఇతరత్ర ఈ పర్మిషన్స్ ఎందుకు అని చెప్పేసి GST తీసుకోవడము, మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకోవడము, ఇంకా ట్యాక్సెస్ కట్టడము ఇవన్నీ కూడా చేస్తున్నారు నార్మల్గా. బట్ PCB నుంచి మాత్రం తీసుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ హయ్యెస్ట్ ఛార్జెస్ అవుతాయి కదా. PCBలో నమోదు చేసే కంపెనీ డీటెయిల్స్ కూడా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ట్యాక్సేషన్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వీటిని ఎస్కేప్ అయ్యేటందుకు నార్మల్గా ఏదైతే GST, మున్సిపల్ పర్మిషన్ ఇంకా ఇతర ఏదైతే ఉందో అవి తీసేసుకొని ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. అందులో కూడా ఒక గ్రౌండ్లో పైలట్ ప్లాంట్ పెడుతున్నారు, మిగతా ఒక 2 నుంచి 3, 4 ఫ్లోర్లలో R&D పెట్టేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు రిలీజ్ చేసే కెమికల్ డైరెక్ట్గా నాలాలోకి వెళ్తుంది, లేదా కాలువలోకి వెళ్తుంది, లేదా చుట్టుపక్కల ఉన్న ఏదైనా చిన్నపాటి లేక్ ద్వారా వెళ్తుంది. సో అలా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోయి చాలా విపరీతంగా మనం ఇంట్లో బోర్ వేస్తే కూడా ఆ బోర్కి ఈ రసాయనాల వాటర్ స్మెల్ కావచ్చు, ఇంకా ఇతర ఇది కావచ్చు, అవన్నీ కూడా యాడప్ అయిపోయి వస్తున్న పరిస్థితి ఈ సిటీలో మనం చూస్తున్నాం. సో అందుకని చెప్పేసి దయచేసి ఇలాంటి ఇండస్ట్రీస్ నిర్వహించే నిర్వాహకులకు కావచ్చు, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు కూడా కావచ్చు, ఒక సమాజ బాధ్యతను తీసుకొని ఎలాగో డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి సమాజానికి కూడా మనం చూసుకోవాలి కాబట్టి సమాజంలో అందరూ సమానమే కాబట్టి బాధ్యతతో మెలిగి ఇటు PCB అధికారులు తనిఖీలు చేపట్టాలి, ఇండస్ట్రియల్ నిర్వాహకులు కూడా పొల్యూషన్ను తగ్గించి సరైన నాణ్యతతో కూడిన పర్మిషన్స్ తీసుకొని తగిన మోతాదులోనే ఆ పొల్యూషన్ని ఎక్కడ రిలీజ్ చేయాలో వాళ్ళ గైడెన్స్ని తీసుకొని రిలీజ్ చేస్తే అందరూ కూడా బాగుంటుందని మేము సూచిస్తున్నాం.